నూతనాయాస్యపరం ఎప్పుడు చెప్పాడు సంస్కృతంలో అద్భుతంగా. పుట్టుక నుంచి ధనవంతులు అయితే వేరే విషయం, మధ్యలో ఏదైనా లాటరీల వల్ల, వ్యాపారాల వల్ల, రాజకీయాల వల్ల బాగా కోట్లు వచ్చేయండి, వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవడన్నా ఇంటికి వచ్చి పొగుడుతుంటే అదంతా నిజం అనుకుంటాడు. ఎంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. డబ్బుల కోసం పొగుడుతున్నాడు, ఆ విషయం తెలియాలి కదా. అంతేగా దేవతా బుద్ధి ఆత్మని తనను తానే దైవాంశ సంబోధుడు అనుకుంటాడట. అంతేకాదు కీటకోత్తి మనుష్యేషు బంధువుల్ని, మేనమావల్ని, తోడేళ్ళని, పెనతండ్రుల్ని అందరినీ కీటకాల కింద చూస్తాడట. ఇది నడమంత్రపు సిరి పట్టిన వాడి లక్షణం. అది పట్టకూడదయ్యా. అంచిత సంపదలందు తాను నీకు సంపద కలిగి ఓర్మిగా ఉండు. పూర్వం వాళ్ళు ఎవరిని మర్చిపోకు. నిన్ను గౌరవించిన వాళ్ళని, నేను పైకి తీసుకొచ్చిన వాళ్ళని ఎవరిని మర్చిపోకు. వాళ్ళని ప్రేమగా పలకరించు. అది గొప్ప లక్షణం. వ్యక్తిత్వ వికాసం అంటే ఇంతకంటే ఏదైనా ఉందండి? భూపసభంతరాళమున పుష్కలవచతురత్వము. ఇవాళ మొత్తం విద్యార్థులందరికీ ఏ ఉద్యోగానికైనా గ్రూప్ డిస్కషన్ ఉందా లేదా? నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడమంటున్నారా లేదా? కాశ్మీర్ సమస్య మాట్లాడ